సార్ ఏదో ఇప్పుడు ఏమాత్రం తగ్గకుండా ఇరాన్ చాలా వేగంగానే ముందుకెళ్తున్నటువంటి పరిస్థితిని బట్టి చూస్తే ఖమేనీ చనిపోయిన తర్వాత కూడా ఇరాన్‌కి ఏమాత్రం నష్టం ఏం జరగలేదంటారా? అసలు యాక్చువల్లీ ఖమేనీ చనిపోవడం అనేది ఇరాన్‌కి చాలా భారీ స్థాయిలో నష్టం అని మొత్తం అంతా భావించాం సార్. కానీ ఇప్పుడు జరుగుతున్నది వేరుగా ఉంది. అంటే ఒక విషయం ఇరాన్ గణనీయంగా నష్టపోయింది. హ్మ్. చాలా తీవ్రంగా నష్టం. వాళ్ళకి ఆఫ్‌కోర్స్ ఎయిర్ ఫోర్స్ లేదు. ఎప్పుడో షా ఆఫ్ ఇరాన్ ఉన్నప్పుడు అమెరికా దగ్గర నుంచి కొన్నటువంటి విమానాలు తప్ప వాళ్ళ దగ్గర ఏమీ లేవు. ఈరోజు ఇరాన్‌కి విమానాలు అమ్మడానికి ఏ దేశం కూడా సిద్ధంగా లేదు. ఈవెన్ చైనా కూడా వాళ్ళకి అమ్మలేకపోతుంది. రష్యా అమ్మలేదు. ఎవరు అమ్మలేదు. వాళ్ళకి ఎయిర్ ఫోర్స్ లేదు. కానీ ఉన్న కొద్దో గొప్ప ఎయిర్ ఫోర్స్‌ని కూడా మొత్తం ధ్వంసం చేశారు ఇప్పుడు ఈసారి. అలాగే వాళ్ళ నేవీ కూడా పెద్ద వాళ్ళ దగ్గర ఏం లేదు. వాళ్ళ కమ్యూనికేషన్స్, నెట్వర్క్‌లు, వాళ్ళ రాడార్‌లు అన్నీ ధ్వంసమైనాయి. విపరీతంగా నష్టపోయారు. వాళ్ళ నేతృత్వం, సీనియర్ నేతృత్వం, బాగా అనుభవం ఉన్నటువంటి నేతృత్వం వీళ్ళందరిని కూడా చంపేసారు. సో, ఇరాన్ నష్టపోలేదు అనడంలో ఏం లేదు. బాగా గణనీయంగా దెబ్బతిన్నారు. కానీ ఖమనే చనిపోయినందువల్ల ఈరోజు అమెరికాకి చాలా పెద్ద ముప్పు ఎక్కడి నుంచి వస్తోందంటే, ఖమనే ఉన్నంత వరకు కూడా మేము న్యూక్లియర్ బాంబ్ తయారు చెయ్యము అని చెప్పి ఆయన ఒక ఫత్వా ఇష్యూ చేశారు. ఈ రోజు ఆయన చనిపోయిన తర్వాత ఆ ఫత్వా ఇంకా పనికిరాదు. కాబట్టి ఇప్పుడు కొత్తగా ఏ నేతృత్వం వచ్చినా గాని వాళ్ళు న్యూక్లియర్ బాంబ్ తయారు చేసుకోవచ్చు. కాబట్టి అమెరికా అటువంటి వ్యక్తిని తీసేసిన తర్వాత ఈ రోజు ఇరాన్ ఆపగలిగినటువంటి శక్తి ఎవరు లేరు. ముజ్తబా కూడా బతికున్నారో లేదో తెలీదు. ఇప్పుడు ముజ్తబా చంపేసినా గాని కూడా ముజ్తబాని ఇంకోరు రీప్లేస్ చేస్తారు. ఆ రెజీమ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇన్‌ఫాక్ట్ ముజ్తబా అయతుల్లా అంత స్థాయిలో లేడు. అంటే మతపరంగా చూస్తే గనక అయతుల్లా అయ్యేటువంటి క్షమత లేదాయనకి. కానీ ఒక జూనియర్ ఆయనని అక్కడ పెట్టి ఐఆర్‌జీసీ చక్రం నడిపిస్తాం. ఐఆర్‌జీసీలో కూడా టాప్ లీడర్‌షిప్ పోయినా కానీ 31 డిస్ట్రిక్ట్స్ కింద దాన్ని విభజించుకొని ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఇండిపెండెంట్‌గా వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. అందుకనే చెప్తున్నాను రేపు టెహరాన్ మీద, ఎస్ఫహాన్ మీద, క్వామ్ మీద ఇటువంటి వాటి మషాద్ మీద వీళ్ళు ఒక 4, 5 న్యూక్లియర్ బాంబులు వేసి ఆ దేశాన్ని సర్వనాశనం చేసినా కానీ కూడా యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇండిపెండెంట్‌గా వీళ్ళందరూ ఎవరి యుద్ధాలు వాళ్ళు చేస్తుంటారు. హ్మ్. లార్జానియా లాంటి వాళ్ళు లేదా మనకు ఆహ్, ఆహ్, మ పె మనకు మన మహమ్మదీజాద్ లాంటి వాళ్ళు సీనియర్ నేతృత్వం బతికుండుంటే బహుశా వాళ్ళేదో మాట్లాడి చర్చల్లో ఏదో విధంగా దీని సమస్యకి పరిష్కారం ఇచ్చుండొచ్చు వాళ్ళు. వాళ్ళందరిని చంపేశారు కాబట్టి ఈ రోజు టాప్ లీడర్‌షిప్ లేకపోయేసరికి నెక్స్ట్ లీడర్‌షిప్ మీద ఎటువంటి ఒత్తిడి లేదు. వీళ్ళు నెక్స్ట్ దీన్ని న్యూక్లియర్ బాంబ్ చేసి తీరుతారు. ఏది చేయకూడదు, దేని వల్ల యుద్ధం చేశామని డొనాల్డ్ ట్రంప్ అంటున్నాడో దానికి ఎగ్జాక్ట్‌గా ఆపోజిట్ జరగబోతుంది ఈరోజు ఇరాన్. ప్లస్ పైపెచ్చు ఈరోజు హార్మోజ్ జలసంధిని ఓపెన్ చేయకపోతే అక్కడున్న గల్ఫ్ దేశాలన్నీ కూడా సర్వనాశనం అవుతాయి. ఎందుకంటే రేపటి రోజు ప్రతి షిప్‌కి వాళ్ళు రాన్సమ్ డిమాండ్ చేస్తుంది ఇరాన్. ప్రతి షిప్ ఇక్కడి నుంచి వెళ్ళడానికి మేము చెప్తేనే పంపిస్తాం లేకపోతే వదలము అని చెప్పి వాళ్ళు అక్కడ బిగుసు కూర్చుంటారు. కాబట్టి అమెరికా యుద్ధం అన్నది ఈ రోజు మన కళ్ళ ఎదురుగా చూస్తున్నాము. అమెరికా గణనీయంగా ఓడిపోయింది. చాలా దారుణంగా ఓడిపోతుంది ఇది. ఇరాన్ అమెరికాను ఓడిస్తే గనక అమెరికా మీద గెలిచినటువంటి ఇరాన్ ప్రపంచానికి చాలా డేంజరస్ అది. ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలకు డేంజరస్. అందరికీ కూడా చాలా కంటకంగా తయారవుతుంది. మనం భారతదేశం నుంచి మనకు కావాల్సింది ఏంటంటే మత ఛాందసం ఉన్నటువంటి ఇలా టెర్రరిస్టులకు సపోర్ట్ చేస్తున్నటువంటి రెజీమ్ మనకు అక్కర్లేదు. అక్కడ ఉండకూడదని మనం భావిద్దాము. ఆ ప్రజలచే నిర్ణయించబడినటువంటి అండ్ ఆ సార్, ప్రజల లాస్ట్ బట్ నాట్ శాసనం లీస్ట్ ఒక క్వెషన్ సార్. ఆ! ముఖ్యంగా ఆ! మనకి అంటే స్పెషల్లీ భారత్‌కి ఈ యుద్ధం వల్ల కలిగేటువంటి నష్టం కానీ, అలాగే ఫ్యూచర్‌లో జరగబోయేటువంటి ప్రమాదం కానీ ఏమైనా ఉందనిపిస్తుందంటారా? ఎట్లా అంటే మనం మన చాలా చెప్పండి. చాలా ప్రమాదాలు ఉన్నాయి మనకు. హ్మ్. మొట్టమొదటిది మనకు చమురు ఆగిపోతుంది. అన్నిటికంటే అవునండి. ముందర ఇప్పుడు మన ఆల్రెడీ కుకింగ్ ఎదుర్కొంటున్నాం. ఆ! వంట గ్యాస్ ఆగిపోతుంది మనకి. అది మేజర్ ప్రాబ్లమ్. హ్మ్. సరే మనకు పెట్రోలియం ప్రాబ్లమ్ లేదు. రష్యా నుంచి తెచ్చుకుంటాము. ఇంకెక్కడి నుంచో తెచ్చుకుంటాం మనం. పెట్రోల్, డీజిల్‌కి కొరత లేదు మనకు. హ్మ్. పెట్రోల్, డీజిల్, కెరోసిన్ అవ్వలేదు గానీ, వంట గ్యాస్ మాత్రం మనకు చాలా ఇబ్బందులొస్తున్నాయి. మనకు ఒక 2, 3 నెలల తర్వాత దీన్ని మన సమస్యకి పరిష్కారం తీసుకురావచ్చు. 2, 3 నెలలు మాత్రం మనకి ఇబ్బందులుంటాయి. అమెరికా నుంచో, కెనడా నుంచో కొనుక్కుంటాం. అది ఒక ఎత్తు. 2 మన ఎక్స్‌పోర్ట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడి నుంచి మనం ఎగుమతులు చేస్తున్నాం. ఆ గల్ఫ్ ప్రాంతంలో అందరూ కూడా ఆహారం అంతా భారతదేశం మీద డిపెండ్ అయ్యి ఉంది. ఇరాన్‌లో కూడా ఈరోజు రమారమి 70, 80% వాళ్ళ గోధుమలు, బియ్యము భారతదేశం నుంచే వెళ్తాయి. అలాగే మనకు కొండ ప్రాంతం అక్కడ పంటలు పండవు. మన దగ్గర నుంచే వెళ్తాయి. అలాగే వాళ్ళకు పల్సెస్ మన పప్పు ధాన్యాలు కానీ, ఇతరత్రా సామాగ్రి, కూరలు అన్నీ కూడా చాలా మటుకు 30, 40, 50% మన దగ్గర నుంచే వెళ్తాయి. అలాగే మిగతా దేశాలు కువైట్, తర్వాత అక్కడ ఉన్నటువంటి బహ్రెయిన్, మనకు ఖతార్
అవన్నీ ఎడారి ప్రాంతాలు. వాళ్ళకి ఎక్కడ పంటలు పండవు. అన్నీ భారతదేశం నుంచి కొనుక్కోవాల్సింది. కాబట్టి ఆ ఎగుమతులు మనం ఆగిపోతాయి. అవి దెబ్బతింటున్నాయి. తర్వాత మనకు అక్కడి నుంచి ఫెర్టిలైజర్స్ రావట్లేదు. ఫెర్టిలైజర్స్ రాకపోతే ఇప్పుడు వర్షాకాలం వచ్చేసరికి ఎరువులు లేవు మన దగ్గర. మన రైతాంగానికి చాలా ఇబ్బందులొస్తాయి అప్పటికి. తర్వాత ఇంకా ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యమైనదేంటంటే 1,00,00,000 మంది మన భారతీయులు అక్కడ పనిచేస్తున్నారు. ఈరోజు వాళ్ళ పరిస్థితి గమ్యగోచరంగా. వాళ్ళకి ఉద్యోగాలు పోయి అక్కడి నుంచి వెనక్కి తిరిగి వచ్చేటువంటి పరిస్థితులు రావచ్చు. ఎందుకంటే అక్కడ ఈ ఎకానమీ అంతా దెబ్బతింటోంది. ఆ ఏ దేశానికి కూడా ఆదాయం రావట్లేదు. వాళ్ళు చెవులు అమ్మలేకపోతున్నారు. బయట $103, $105 పర్ బ్యారెల్ అమ్మకానికి ఉన్నా గాని కూడా అమ్మడానికి వీళ్ళకి లేదు. ఎందుకంటే స్టేట్ ఆఫ్ హార్మోస్ నుంచి బయటికి పంపించలేరు. ఆదాయం పడిపోయింది. ఖర్చులు పెరుగుతున్నాయి. వాళ్ళ దేశాన్ని ఇరాన్ మీద వస్తున్న బాంబుల నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఖర్చులు పెట్టుకోవాల్సి వస్తుంది వాళ్ళు. ఖర్చులు పెరిగి హుహు. ఆదాయం పడిపోయిన తర్వాత అక్కడ బిజినెస్‌లు దెబ్బతింటాయి. కాబట్టి చాలా మంది ఉద్యోగాల్లో తీసేస్తారు. కొన్ని లక్షల మంది భారతదేశానికి మళ్ళీ తిరిగి వచ్చేటువంటి ప్రమాదం మనకుంది. దీనివల్ల మనకొచ్చే రెమిటెన్సెస్ పడిపోతాయి. రెమిటెన్సెస్ మనం చూసాం గత 2 సంవత్సరాలుగా భారతదేశం ప్రపంచంలో ఏకైక దేశం $100 బిలియన్ పైచిలుకు మనకు మన ప్రవాసీ భారతీయులు మన దేశానికి పంపించినటువంటి రెమిటెన్సెస్ $100 బిలియన్ పైబడి మనకొస్తున్నాయి. అవి మనకు తగ్గిపోతాయి. కాబట్టి ఇన్ని అంశాల్లో మనకు దెబ్బలు తగులుతాయి. చాలా అంశాలు దెబ్బలు తగులుతాయి. ఇరాన్‌లో మనకి ఇంకా 2 అంశాలున్నాయి. ఒకటి చాబహార్ పోర్ట్ మన అధీనంలో ఉంది. అది ఈరోజు మూతపడుతుంది. 2 మనకు రష్యా నుంచి ఒక ప్రత్యామ్నాయం చూసుకున్నాం మనం. ఈ సూయజ్ కెనాల్ నుంచి చాలా దూరంగా రావాల్సినటువంటి చమురు కంటే, మనం అక్కడి నుంచి మాస్కో నుంచి డైరెక్ట్‌గా వయా అజర్బైజాన్, కాస్పియన్ సీ, ఇరాన్ గుండా, బందర్ అబ్బాస్ గుండా మనం ముంబైకి తీసుకొచ్చేటువంటి ఒక కారిడార్ పెట్టుకున్నాం. దాని పేరు నార్త్ సౌత్ ట్రాన్సిట్ కారిడార్ ఎన్ఎస్‌టిసి అంటాం. అది దెబ్బతింటుంది. కాబట్టి ఎన్నో విధాల మనకు కూడా చాలా గణనీయంగా దెబ్బలు తగులుతాయి మనకు కూడా. మనం తప్పించుకోలేము. యెస్ సార్. యెస్ సార్. కాకపోతే షూర్. ఉన్న దేశాల పోల్చి చూస్తే భారత ప్రభుత్వం ఎన్నో ప్రత్యామ్నాయాలు చూసుకున్నాం కాబట్టి ఈరోజు 40 దేశాల నుంచి మనం చమురు కొంటున్నాం కాబట్టి దీన్ని కుషన్ చేయవచ్చు, తట్టుకోవచ్చు. ఈరోజు మొత్తం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నిటితో పోల్చి చూస్తే యూరోప్, అమెరికాతో పోల్చి చూస్తే మన చమురు అంటే పెట్రోల్ బంక్‌లో మన పెట్రోల్ ధరలు ఒక్క రూపాయి కూడా పెరగలేదు. వేరాస్ ఈరోజు మొత్తం చుట్టుపక్కల ప్రాంతాలని రేషనింగ్ చేస్తున్నాయి. 4 రోజుల్లో పని చేయాలి. ఇంతమందికే ఇస్తాము. ఇన్ని రేషనింగ్ చేస్తున్నాయి. కాబట్టి భారత ప్రభుత్వం మనకున్నటువంటి ఇబ్బందులని ప్రజలకి ఎంత తక్కువ ఇంపాక్ట్ ఉంటుందో అంత తక్కువ ఇంపాక్ట్ ఉండేలాగు వాళ్ళు చాలా కష్టపడి పనిచేస్తున్నారు. యెస్ సార్. యెస్ సార్. కానీ షూర్ కొనసాగితే సార్. మాత్రం మనకు ఇబ్బందులు తప్పవు.